హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము ఇవాల్టి రోజున వాయుగుండంగా మారేందుకు అవకాశమైతే ఉండొచ్చని అధికారులు ఆల్రెడీ హెచ్చరికలైతే జారీ చేశారనమాట. అయితే ఈ యొక్క అల్పపీడనము బంగాళాఖాతంలో వాయుగుండంగా అయితే మారిందనమాట. దీని ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టయితే తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఆల్రెడీ నిన్నటి రోజున వాతావరణ శాఖ అధికారులు చెప్పారనమాట. ఇవాల్టి రోజున ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము క్రమక్రమంగా బలపడి వాయుగుండంగా అయితే మారుతుందని. సో ఇక ఎట్టకేలకి ఈ యొక్క ఉత్తర ఒడిశా అండ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము మనకు వాయుగుండంగా అయితే మారడం జరిగింది. ఇది రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతాల మీదుగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ అదేవిధంగా ఒడిస్సాకు ఆనుకున్నటువంటి ప్రాంతాల మీదుగా వెళ్ళి సో ఇటు సైడ్ అరేబియా మహాసీజులు అయితే తీరం అయితే దాటేస్తుంది అనమాట. సో కాబట్టి మనకు దాదాపుగా 3-4 రోజుల పాటు విస్తారంగా నుంచి మోస్తరుగా నుంచి భారీగా వర్షాలైతే కురుస్తూ ఉంటాయి అక్కడక్కడ కొన్ని కొన్ని జిల్లాల్లో. అయితే రానున్నటువంటి 24 గంటల పాటు వెదర్ ఎలా ఉండబోతుందో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేస్తాను. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఎలా ఉంటుంది వెదరు రేపటి రోజున, ఈరోజు రాత్రి నుంచి. సో మ్యాక్సిమం మనకు ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి కోస్తాంధ్ర ప్రాంతాలకు ఆనుకొని ఏర్పడింది కాబట్టి ఎక్కడెక్కడ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే రేపటి రోజున మ్యాక్సిమం ఈ యొక్క కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశము, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారండి. సో ఇక మిగిలినటువంటి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి. ఇక రిమైనింగ్ ఈ విశాఖపట్నం, వైజాగ్, రాజమహేంద్రవరము ఎక్కడొచ్చేసి కూడా కొంచెం భారీగానే వర్షాలు అయితే కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మనకు మ్యాక్సిమం అల్పపీడనం వచ్చేసి ఈ ప్రాంతాలకు దగ్గర ఆనుకొని మాత్రమే ఏర్పడడం జరిగింది కాబట్టి సో మనకు ఆ యొక్క ప్రాంతాలకు కూడా వర్షాలు అనేటువంటివి కొంచెం భారీగానే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో కాబట్టి రేపటి రోజున మ్యాక్సిమం ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడతాయని వివరాల గురించి మీకు పర్టికులర్గా డిస్ట్రిక్ట్స్తో సహా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బట్ కొన్ని జిల్లాల్లో మాత్రము నేనేవైతే చెప్పానో అక్కడ మాత్రము ఒక 2-3 చోట్ల ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కూడా సంభవించేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అధికారులు హెచ్చరికలు అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఈ సిచ్యువేషన్స్లో మత్స్యకారులను ఎవరిని కూడా వేటకైతే వెళ్ళొద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాడు. రానున్నటువంటి 4 రోజుల పాటు సో మనకు వర్షాలు అనేటువంటివి విస్తారంగా నుంచి కొంచెం భారీగా కురుస్తూ ఉంటాయి కాబట్టి మత్స్యకారులను ఎవరిని కూడా వేటకైతే వెళ్ళొద్దని హెచ్చరికలైతే జారీ చేశారనమాట. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు రానున్నటువంటి 24 గంటల్లో వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక రిమైనింగ్ ఈ యొక్క రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల సంగతి చూద్దామండి. అక్కడ మనకు క్లైమేట్ వచ్చేసి ఫుల్‌గా మబ్బులతో కప్పబడి అయితే ఉండొచ్చు. కుదిరితే అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలైతే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. కానీ అంతకు మించి భారీ వర్షాలైతే కురవవు మనకు ఈ రాయలసీమ, దక్షిణాంధ్ర ప్రాంతాలకు సంబంధించి, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు సంబంధించి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చనమాట. అల్పపీడనం అనేటువంటిది వాయుగుండంగా మారడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి లైవ్ ఇమేజ్ కూడా ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఇక్కడైతే మనకు ప్రస్తుతానికి కేంద్రీకృతం అయితే అయిందనమాట. సో ఈ యొక్క ఒడిస్సా తీరాలు అదేవిధంగా కోస్తాంధ్ర తీరాలకు ఆనుకొని ఏర్పడింది కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మనకు కేంద్రీకృతం అయితే అయింది ఈ యొక్క అల్పపీడనం. బట్ ఇక్కడే కూడా మనకు తీవ్ర వాయుగుండంకు కూడా మారిందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క దక్షిణ ఒడిశా అండ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర తీరాల వద్ద వాయుగుండంగా అయితే బలపడి సో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలియజేస్తూ వస్తూ ఉన్నారనమాట. అయితే దీని ప్రభావంతో వచ్చేసి మరొక వైపు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో రేపటి రోజున వచ్చేసి మనకు ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, నెక్స్ట్ వచ్చేసి మంచిర్యాల, ఆసిఫాబాదు సో ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంచెం భారీగా వర్షాలు అయితే నమోదవుతాయి అనమాట. ఇక రిమైనింగ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకు నల్గొండ, నాగర్ కర్నూల్ కావచ్చు,
అదేవిధంగా వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో కూడా అక్కడక్కడ కొంచెం మోస్తరు నుంచి భారీగా వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట రేపటి రోజున. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతాయి. ఇక రిమైనింగ్ జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. సో ఇంకా క్లియర్గా మీకు ఈ యొక్క అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైంది, ఏ దిశగా కదులుతుందంటే ఇక్కడ మీరు యారో మార్క్ కూడా గమనించవచ్చు అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఇది మనకు కొంచెం కొంచెంగా కదిలి ఈ దిశగా అయితే వెళ్తుంది. ఈ దిశగా వెళ్ళి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాల మీదకి అయితే వెళ్ళి అటు సైడ్ అరేబియా సీస్లో అయితే మనకు తీరం అయితే దాటేస్తుందని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో నేను ఎప్పటికప్పుడు డైలీ ఈ యొక్క వెదర్కు సంబంధించినటువంటి వీడియోను మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డైలీ కూడా వెదర్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి డైలీ పెట్టేటువంటి వెదర్ రిపోర్ట్స్ని అయితే ఫాలో అప్ చేస్తుండండి. అలాగే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.